Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. ఈసారి అయ్యన్న పాత్రుడు గారు గెలుస్తారా అంటే ఇంకో పక్క ఉమాశంకర్ గారేమో నాకు 30,000 మెజారిటీ గ్యారంటీ అంటున్నారు. సో ఎవరు కరెక్ట్, ఎవరి ఏది ఫ్లో ఎలా ఉంది, గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి? నర్సీపట్నం నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సాయి సూర్యనారాయణ రాజు గారని వారు 4 పర్యాయాలు గెలుపొందారు. వారు రాష్ట్ర మంత్రిగా కూడా రాణించారు క్షత్రియ సామాజిక వర్గం. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ కొప్పుల వెలములు అత్యధికంగా ఉండటంతో కొప్పుల వెలములు ఇది మా స్థానం అని చెప్పి వాళ్ళు ప్రవేశించినటువంటి నియోజకవర్గం. లత్సాపాత్రుడు గారు, బోలెం గోపాత్రుడు గారు ఇట్లా కొప్పుల వెలమల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండేవారు. 1983 ఎన్నికలకి మన చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి రాజకీయ అరంగేట్రం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వారు విజయం సాధించడం, అట్లా వారు పలు పర్యాయాలు విజయాలు సాధించడం. 85 ఎన్నికల్లో, 89 ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థిగా సాగి కృష్ణమూర్తిరాజు గారు, సూర్యనారాయణ రాజు గారి కుటుంబం నుంచి వారు క్షత్రియ సామాజిక వర్గం వారు పోటీ చేశారు. మీకు 96లో ఈయన ఒకసారి లోక్సభకి అనకాపల్లి లోక్సభ నుంచి కూడా గెలిచారు అయ్యన్న పాత్రుడు గారు. అప్పుడు వి శ్రీరామూర్తి గారిని అంతక్రితం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వీరి మీద పోటీ చేసినటువంటి అభ్యర్థిని తెలుగుదేశంలోకి తీసుకొచ్చి వారిని శాసనసభకు పంపించడం కూడా జరిగింది. అట్లా అయ్యన్న పాత్రుడు గారు వరుసగా కొనసాగినటువంటి ఒక నియోజకవర్గం. 2009లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మీకు కొప్పలవెలం సామాజిక వర్గమే బోళె ముత్యాల పాప అని వారికి అవకాశం ఇచ్చింది. వారు విజయం సాధించారు ఆ సమయంలో. ఆ తర్వాత ఏమైందంటే పెట్ల ఉమాశంకర్ గణేష్ రాజకీయ రంగ ప్రవేశం చేసి సుప్రసిద్ధ సినీ దర్శకులు పూరి జగన్నాథ్ గారి సోదరుడు 2014లో 2338 ఓట్ల తేడాతో ఓడిపోయారు అయ్యన్న పాత్రుడు గారి మీద. ఆ తర్వాత 25,000 పైచిలుకు ఓట్లతో 2019 ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడు గారిని ఓడించారు. ఓడించిన తర్వాత ఇప్పుడు 7 పదుల వయసులో అయ్యన్న పాత్రుడు గారు మరొక మారు పోటీకి సిద్ధమయ్యి ఇవి నాకు చివరి ఎన్నికలు, నన్ను ఒకసారి గెలిపిస్తే నాకు మరొకసారి అవకాశం ఇస్తే నేను సంతృప్తిగా ఆ తర్వాత రాజకీయాల నుంచి విరమించుకొని మా కుమారుడు చింతకాయల విజయ్ని, వారు మొన్న కూడా చింతకాయల విజయ్ కోసం చాలా ప్రయత్నించారు. అనకాపల్లి లోక్సభ నుంచి పోటీ చేయించాలని విశ్వ ప్రయత్నాలన్నీ చేశారు. ఆ విశ్వ ప్రయత్నాలన్నీ వీగిపోయాయి. ఇక్కడ ఏమవుతుందంటే రుత్తల ఎర్రాపాత్రుడు గారిని, వారు కొప్పలవెలమ సామాజిక వర్గమే, వారు కింగ్ మేకర్గా పేరుగాంచినటువంటి వ్యక్తి నియోజకవర్గంలో. అయ్యన్న పాత్రుడు గారి వర్గంలోనే ఉంటూ ఎప్పుడైతే వ్యతిరేకత వస్తుందో అయ్యన్న పాత్రుడు గారి మీద, ఆ వ్యతిరేకతని తిప్పికొట్టడంలోనూ సరైనటువంటి సామాజిక సమీకరణలలో భాగంగా ఆయా సామాజిక వర్గాల్ని ఆకట్టుకోవడంలోనూ వీరు ఒక పాత్ర పోషించి వ్యూహకర్తగా పేరు పొందారు. 2009లో వీరు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎర్రాపాత్రుడు పోటీ చేసి ఎర్రాపాత్రుడు గారు 20,000 వరకు ఓట్లు సాధించి అప్పుడు బోళెం ముత్యాల పాప గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడానికి వీరు కారకులు అయ్యారు, అయ్యన్న పాత్రుడు గారు ఓడిపోవడానికి. అంటే ఒక వర్గంలో వ్యూహకర్తలు ఎవరైతే ఉంటే వారు వెళ్ళిపోతే ఏమవుతుంది అన్నది తెలియజెప్పడానికి అట్లాంటి చర్యలు అప్పుడప్పుడు చేపడుతూ ఉంటారు. ఇప్పుడు ఏమైందంటే ఎవరూ ఊహించని విధంగా వాస్తవంగా ఉమాశంకర్ గణేష్ గారు బల్లగుద్ది 30,000 పైచిలకు ఓట్ల ఆధిక్యతతో నేను గెలుస్తాను వైకాపా అభ్యర్థిగా, అయ్యన్న పాత్రుడు గారిని ఓడిస్తానని వారు ఘంటాపదంగా తెలియజేస్తున్నారు. తెలియజేయటమే కాకుండా సామాజిక సమీకరణాలని కాసేపు పక్కన పెడితే నియోజకవర్గాలలో ఉన్నటువంటి లుకలుకలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవడమే కాకుండా చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి సోదరుడినే తమ వర్గంలోకి తెచ్చుకున్నారు. సరే, ఆ స్వయాన సోదరుని వైకాపాలకి తెచ్చుకోవడమే కాకుండా చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి వర్గంలో ముఖ్యుడిగా మరీ వ్యూహ నిపుణుడిగా పేరున్న రుత్తల ఎర్రాపాత్రుడు గారిని సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైకాపాలో కండువా కప్పి వారిని స్వాగతించి ప్రత్యర్థి బలాలు ఏవైతే ఉన్నాయో ఆ బలాల్ని, ఒక్కొక్క బలాన్ని తమ బలాలుగా మార్చుకునేటటువంటి దిశగా అసలు పెట్ల ఉమాశంకర్ గణేష్ చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ముందుకు వెళ్తున్నాడు నియోజకవర్గంలో. అంటే ఇక్కడ సానుభూతి లేదా అయ్యన్న పాత్రుడి గారి మీద అంటే ఉంది, సానుభూతితో పాటు వ్యతిరేకత కూడా ఉంది. ఎందుకంటే పలు పర్యాయాలు వారు ఆధిపత్యం వహించారు, ఎక్కువ పర్యాయాలు ఏం చేశారు, అసలు ఏం చేశారు అన్నది ఉమాశంకర్ గణేష్ గారి వైపు నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. తెలుగుదేశంలో ఉండగా మీరు ఏం చేశారు, మీరు లబ్ధి పొందారు, మీ కుటుంబం లబ్ధి పొందింది, మీరు అభివృద్ధి చెందారు, అంతేగాని నియోజకవర్గం అట్లాగే ఉంది అనేటటువంటి ఒక బలమైనటువంటి వాదనని ఉమాశంకర్ గణేష్ తీసుకొచ్చారు నియోజకవర్గంలో. తీసుకురావడంతో పాటు పథకాలు ఏవైతే ఉన్నాయో వైకాపా ప్రవేశపెట్టినటువంటి పథకాల తాలూకు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి నర్సీపట్నం నియోజకవర్గంలో లబ్ధిదారులకి అందాయి.
అందటంతో వాళ్ళు ఇప్పటి వరకు పాత్రుడు గారు మాకేం చేశారు, ఇటువంటి పథకాల వల్ల మాకేమి లబ్ధి పొందింది, ఇప్పుడు ₹2 కిలో బియ్యం అవన్నీ అవుట్డేటెడ్ పథకాలు అనమాట. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత తరంలో ఏంటంటే మరిన్ని పథకాలు, మరిన్ని సంక్షేమ పథకాలు, మరింత సౌభాగ్యం వాళ్ళకి అవసరం ప్రజలకు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాలు ఉన్నటువంటి ఒత్తిళ్లు కావచ్చు, ఆయా నియోజకవర్గ నైసర్గిక స్వభావాలు కావచ్చు, వాటి దృష్ట్యా ఏంటంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఆ సమస్యను ఎవరు తీర్చేటటువంటి నాయకుడిగా తమకు కనిపిస్తాడు, వారికి పట్టం కడుతూ ఉంటారు. అయ్యన్న పాత్రుడు గారు సీనియర్ నాయకుడు, సందేహం లేదు. పార్టీకి విధేయులు, అందులో సందేహం లేదు. రాష్ట్ర మంత్రిగా అత్యధిక కాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలలో పనిచేసినటువంటి నేత. ఇక్కడ ఎవరికి ఏ విధమైనటువంటి ఎవరికి ఎటువంటి కంప్లైంట్స్ లేవు ఎవరు. కాకపోతే ఏంటంటే ఒక విధమైనటువంటి వ్యతిరేక భావన అయితే ఉంది. సానుభూతి ఇస్తానే వ్యతిరేక భావన పెరుగుతూ వచ్చింది. ఆ వ్యతిరేక భావన చింతకాయల విజయ్ నోటి దుర్స్థనం వల్ల వచ్చిందా, చింతకాయల విజయ్ ప్రవర్తన వల్ల వచ్చిందా అన్నది కూడా 1-2 సార్లు అయ్యన్న పాత్రుడు గారు ఒకసారి దానిని పరిశీలించుకోవాలి. ఎందుకంటే వారి స్థాయిని, ఎదుటివారి స్థాయిని గుర్తించకుండా, తన వయసుకి తగినటువంటి మాటలు మాట్లాడకుండా ప్రగల్భాలు పలకడం, అవతల వ్యక్తి స్థాయిని తగ్గించేటటువంటి వ్యాఖ్యలు చేయటం, వయస్సుతో నిమిత్తం లేకుండా చాలా దారుణమైనటువంటి విమర్శలు చేయటం చింతకాయల విజయ్కి వెన్నతో పెట్టిన విద్య. సో ఇప్పుడు ప్రచారంలో ఆయన కూడా పాల్గొని చేసే వ్యాఖ్యలే ఎఫెక్ట్ అవుతాయి అనేది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో హీఈస్ వెరీ యాక్టివ్. దానికి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, తర్వాత సోషల్ మీడియాలో వాటిని అకౌంట్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఆ మేధోపరమైనటువంటి ప్రచారం ఏదైతే ఉందో దానిలో చింతకాయల విజయ్ దిట్ట. అందులో ఎవరికి ఎటువంటి సందేహాలు మళ్ళీ లేవు. అయినప్పటికీ వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఒకానొక దశలో చిరంజీవి గారికి సంబంధించి చాలా అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు వాడు వీడు అంటూ చేశారు. అది ఒక సామాజిక వర్గం యొక్క మనోభావాన్ని దారుణంగా దెబ్బతీసింది. నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిరంజీవి గారి సామాజిక వర్గం పక్కన పెట్టండి, చిరంజీవి గారి అభిమానులు అనే వాళ్ళందరూ కూడా అక్కడ చిరంజీవి గారి అభిమానులు కూడా చింతకాయల విజయ్నో చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి ఓట్లు వేసినటువంటి వాళ్ళు ప్రజానీకం అక్కడ ఉంటారు నియోజకవర్గంలో, వాళ్ళందరూ కూడా దూరం అయిపోయారు అనమాట. అంటే ఎదుటి వ్యక్తి యొక్క స్థాయిని మనం తక్కువ అంచనా వేస్తూ, లేకపోతే ఎదుటి వ్యక్తి యొక్క వయస్సుకి మనం గౌరవం ఇవ్వకుండా మాట్లాడడం అనేది ఖచ్చితంగా కొంతమంది మనోభావాల్ని దెబ్బతీస్తుంది. అటువంటి చర్యలు చింతకాయల విజయ్ గారు చాలా చేశారు, ఒకటి కాదు 10ల సంఖ్యలో చేశారు. వాటి తాలూకు దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు పాత్రుడు గారు అనుభవిస్తున్నారు. ఓకే, అది పరిస్థితి. సో మొత్తానికి 30,000 మెజారిటీ అని చెప్తున్నప్పుడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. హోరాహోరీ పోర్ అంటున్నారు కానీ హోరాహోరీ పోర్లో ఏం లేదు. నర్సీపట్నంలో పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు మరొక విజయం సాధించబోతున్నారు. ఖచ్చితంగా వారు అక్కడ 30,000 ఓట్ల ఆధిక్యతని వారు చూపిస్తారేమో. ఎక్కడ దాకా వచ్చి ఆగుతారన్న దానికోసం మనం జూన్ 4 వరకు ఆగాలి. ఓకే, మొత్తానికి అయితే శ్రీకాంత్ పాత్రుడు గారు గెలిస్తే మాత్రం ఇవే ఆయనకి చివరి ఎన్నికలు. వారే తెలియజేశారు 70 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఇవే చివరి ఎన్నికలు. మరొకసారి నర్సీపట్నం నియోజకవర్గ ప్రజానీకానికి సేవ చేసుకునేటటువంటి అవకాశం నాకు ఇవ్వండి అని ఆయన ప్రాధేయపడుతున్నారు. వారి ఆ ప్రాధేయపడేటటువంటి ఆ ప్రాధేయపూర్వక విజ్ఞప్తుల్ని నియోజకవర్గ ప్రజలు పట్టించుకుంటారా, లేకపోతే పెట్ల ఉమాశంకర్ గణేష్కి మరొక అవకాశం ఇస్తారా అన్నది ఇప్పుడు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఓకే, సో మొత్తానికి ఏంటంటే స్వపక్షం లేదా సొంత వాళ్ళలోనే కొంత వాగ్దాటి ఇక్కడ చేటు తీసుకొచ్చింది, కీడు చేసే పరిస్థితి అనేది నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు వారి కుమారులు ఈ ప్రచార హోరులో ప్రజలు గమనిస్తున్నారు. ఓట్లు మరి వైసీపీకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఆలోచించుకుంటారా, దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తారా అనేది ఈ 19 రోజుల్లో వాళ్ళ చాతుర్యం మీద ఆధారపడి ఉంటుంది. అంతే. మొత్తానికి నర్సీపట్నంలో పరిస్థితి ఏంటో తెలుసుకున్నాం కదా. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.